ఇక అప్డేట్స్ చూద్దాం. ప్రజాభవన్ వేదికగా ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు జరిగే సీఎంల సమావేశంలో విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశం కోసం అధికార వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుపడుతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇక ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇక ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదుల నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు, కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ఏదైతే సరికొత్త సన్నివేశం అయితే ఆవిష్కరించబోతున్నారు. ఈ రోజు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. అయితే ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ భేటీ కావాలంటే రెండు రాష్ట్రాల ప్రజలు అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ సహృదయ వాతావరణంలో ఈ భేటీ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రాష్ట్రాల మధ్య సమస్యలు ఏవైనా ఇప్పటి వరకు కూడా అపరిష్కృతంగా ఉన్నాయి, అన్ని కొలిక్కి వస్తాయని చెప్పేసి ఈ రాష్ట్రాల ప్రజలైతే మాత్రం భావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో అప్పటి సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినటువంటి చర్చలు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే దీంతో ఇప్పుడు ప్రస్తుతం సీఎంల మధ్య జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఏదైతే ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఎంతో ఆకాంక్షగా అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాగా ఇప్పుడు సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, పరిశ్రమల ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్, ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, అలాగే పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ తో పాటు సిఎస్ నీరవ్ కుమార్, అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర కార్యదర్శులు కూడా ఈ పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సమావేశానికి సంబంధించి శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండాగా కూడా రానున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే 2014లోని 9వ 10వ షెడ్యూల్ లోని ప్రధాన అంశాలు ఈ రోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.